అంటే ఈ సినిమాలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత, ఇంగ్లీష్ మాధ్యమం ప్రాధాన్యత కూడా గురించి కూడా ఎక్కువ చర్చించినట్టుగా ఎస్ సార్, ఉందండి. సార్ ఉందండి. ఎందుకంటే ఈ సినిమాలో పిహెచ్డి కోసం చాలామంది అప్లై చేస్తారు, వాళ్ళే రాసుకొని చేస్తారు. ఆ దశలో వీళ్ళ గ్రామాల నుంచి పల్లె నుంచి చాలామంది వస్తున్నారు కదా, యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళు ఆ పిహెచ్డీలు పొందేటప్పుడు ఆ ప్రొఫెసర్లు కొంతమంది ఇంగ్లీష్ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు, బట్లర్ ఇంగ్లీష్ లైక్ దిస్ అన్న కొన్ని నీటితో పెట్టి వాళ్ళకి పిహెచ్డీకి పట్ట ఇవ్వకుండా చేస్తున్నారండి కొద్దిమందికి. సో ఇంగ్లీష్ అనేది పెద్ద పాయింట్ అయిపోయింది. సో ఇంగ్లీష్ మీద కమాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఎందుకంటే, ఉదాహరణకి నేను 76-77లో డిగ్రీ తీసుకున్నాను, బిఏ. నేను సామాన్య రైతు బిడ్డని, పల్లెటూరు మాది. చిన్నప్పటి నుంచి మాకు ఇంగ్లీష్ మీద పట్టు లేదు, అవకాశాలు లేవు, నైపుణ్యం లేదు. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ చదవడం అంటే భయం, టచ్ లేకపోవడం, సడన్గా చదవడం అనేది కష్టమైపోయేది, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్న భయం. అలాంటి దశలో అప్పుడు సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఆయన తెలుగు మీడియం పెట్టారు. ఆయన తెలుగు మీడియం పెట్టారు కదా, మేము సంకలేగరేసాం, అబ్బా తెలుగు మీడియం పెట్టారు కొన్ని హ్యాపీ, ఇంగ్లీష్ భయం అవసరం లేక బ్రహ్మాండంగా రాసేసి పాస్ అయిపోవచ్చని. అలాగే మేము చదువుతూ చేస్తున్నామండి. మేము డిగ్రీ పూర్తి చేసాం తెలుగు మీడియంలో, బిఏలు, బీకామ్లు, బిఎస్సీలు లైక్ దిస్. మా ఫ్రెండ్స్ అందరూ అలా పాస్ అయ్యారు, నేను పాస్ అయిన బిఏ. ఇంకా ఎంఏలు, ఎంకామ్లు, ఎంఎస్సీలు లైక్ దిస్ ఇంకా ఫ్రెండ్స్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఈ డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రశ్నాపత్రాలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఈ ఇంగ్లీష్ మీద పట్టు లేని వాళ్ళకి, ఏ తెలుగు మీడియం దొరికిన వాళ్ళందరికీ కూడా కష్టమైపోయే ప్రశ్నాపత్రాలు పూరించడం. చాలామంది ఫెయిల్ అయ్యారండి. ఫెయిల్ అయ్యే చివరికి వాళ్ళు ఏమైపోయారండి, గుమస్తాలు, అటెండర్లు, ప్యూన్లు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే జవాన్సు, ఇంటర్నల్ సోవరెనిటీ కాపాడే పోలీసులు అయ్యారండి. అలా ఇంగ్లీష్ మీద పట్టుండి ఆ ప్రావీణ్యత ఉంది ఎవరైతే బాగా ఆ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ప్రశ్నపత్రం ఉండడం వల్ల అవి పూరించారో వాళ్ళందరూ గొప్పగా ఉద్యోగాలు సంపాదించారండి. దే బికేమ్ ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో బికాజ్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే రెండు పెట్టడం వల్ల ఇంగ్లీష్ మీడియం చేసిన వాళ్ళందరూ, ఇంగ్లీష్ మీద పట్టున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు, చాలా టాప్లోకి వచ్చారండి. తెలుగు మీడియం చదివిన వాళ్ళందరూ చాలా చిన్న చిన్న ఉద్యోగాలతో వాడు ఉన్నారండి. అంటే ఓ రకంగా విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది. బికాజ్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ వల్ల సామాజిక న్యాయం జరగట్లేదు కదా, అంతరాలు ఇంకా బాగా పెరిగిపోయింది. అలాగ అంతరాలు పెరిగిపోయి ఉండాలంటే ఇంగ్లీష్ మీడియము మాతృభాష మన తెలుగుతో పాటు, మన భాష, అమ్మ భాష, మన తల్లి భాషతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రాథమిక దశ నుండి విద్యను బోధించాలి, ప్రాథమిక దశ నుండి ఇంగ్లీష్ను బోధించాలి అని చెప్పాను సార్ సినిమాలో. ఎందుకంటే ఇలా ప్రపంచం బికాజ్ ఆఫ్ మెకనైజేషన్, గ్లోబలైజేషన్ కుగ్రహం అయిపోయింది. ఈ కుగ్రహం అయిపోయింది. అసలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేకపోతే ఏమవుతుందంటే, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టారనుకోండి, ఇది చేశారనుకోండి, వాళ్ళకి ఏదైనా హోటల్లో వాళ్ళు దిగినప్పుడు వాళ్ళ భోజనం కావాలని సర్వర్ ఉద్యోగం కూడా వాళ్ళు ఇంగ్లీషు వచ్చి ఉండాలండి, లేకపోతే కష్టమైపోతుంది ఇవాళ. అందుకే అమ్మ మన మాతృభాష అయితే నడిపించే నాన్న భాష ఇంగ్లీష్, మనుగడ భాష ఇంగ్లీష్ ఇవాళ. బికాజ్ ఎందుకనండి, రవేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నాం, బ్రిటిష్ రూల్ చేయబట్టి ప్రపంచంలో చాలా భూభాగాన్ని అతను రూల్ చేశాడు. అప్పుడు ఇంగ్లీష్ని వాళ్ళు అలవాటు చేశారు, మీకు అర్థమైందా? దానివల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనుగడ కోసం. మన మాతృభాష ఎంత ఇంపార్టెంటో ఈ మనుగడ కోసం ఇంగ్లీష్ కూడా అంత ఇంపార్టెంట్ నేర్చుకోవాలి అని చెప్పాయి సినిమాలో. అందుకే అంబేద్కర్ మహానుభావుడు తెలుసు మీకైనా, ఆయన కొలంబియా, ఆక్స్ఫర్డ్, జర్మనీ అనేక యూనివర్సిటీలో ఆయన చదివాడు, దేశాలు తిరిగాడు. అన్నీ చేసిన తర్వాత ఆయన మాట అంటాడు, ఆయనకి ఇంగ్లీష్ మీద ఎంత పట్టు అంటే దానికి ప్రాధాన్యత తెలుసుకొని అంత పట్టు సంపాదించాడు ఆయన. ప్రపంచ 10 మంది మహామేధలు కూడా అయ్యాడైనా. ఆ మహానుభావుడు ఎవడంటే ఏమంటాడంటే, పులి పాలు తాగితే ఎంత బలమో ఇంగ్లీష్ నేర్చుకుంటే అంత బలం అంటాడు ఆయన. అంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ సచ్ అంటాడు ఆయన.